కడప జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నమస్కారాలకు నేను నాంది పలకతాను. ఈ రైతులంతా కూడా నేను కూడా ఒక రైతు బిడ్డ. చిన్నప్పుడు మా నాన్న వ్యవసాయం చేస్తా ఉంటే నేను కూడా పోయి సహకరించిన వాడిని. అక్కడి నుంచి ఒక రైతు బిడ్డ ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండడమే కాకుండా సమర్థవంతంగా పాలన అందజేసి సుపరిపాలనకు నాంది పలికామంటే ఇక్కడుండే రైతులంతా కలిసి మీ వ్యవసాయంలో లాభసాటిగా చేయలేమా అంటే చేయగలుగుతామనేది నా అభిప్రాయం అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు నేను ఒకటి ఆలోచించింది, ఒక 5 ప్రిన్సిపల్స్ ఇవి, పంచసూత్రాలు లేకుంటే పంచమంత్రాలు, మీరు ఏమనుకున్నా పర్వాలేదు. ఇది పాటించిగానే అనునిత్యం ఆలోచిస్తే మన సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. లేదంటే రాష్ట్రంలో ఉండే రైతాంగం ఇంకా మేము పాత పద్ధతిలోనే వ్యవసాయం చేస్తాం, ఎప్పుడు చూసినా గవర్నమెంట్లే ఆదుకోవాలంటే కొన్ని గవర్నమెంట్లు ఆదుకుంటాయి, కొన్ని గవర్నమెంట్లు ఆదుకోవు. దానివల్ల రైతు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి, డబల్ ఇంజన్ సర్కార్ ఉంది. అందుకే మీరు చూస్తే ఎప్పుడూ జరగని అభివృద్ధి ఈరోజు మనం చేయగలుగుతున్నాం. నేను ఎన్నికల కంటే మీ అందరికీ ఒక హామీ ఇచ్చాను. నా అనుభవం ఉంది, ఇన్ని సంవత్సరాలు చేసిన దానికంటే కూడా భిన్నంగా చేస్తా. ఇన్ని సంవత్సరాల్లో ఏం చేశానో 5 ఏళ్లలో చేసి చూపిస్తానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను. నేను కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ అదే మాదిరిగా బీజేపీ ముగ్గురు పొత్తు పెట్టుకున్నామంటే విధ్వంసమైన ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని, అన్ని రాష్ట్రాలతో సమానంగానే కాకుండా అన్ని రాష్ట్రాల కంటే ముందుండాలని ఆ రోజు ఒక మాట చెప్పాం. సంక్షేమం యథావిధిగా కొనసాగిస్తాం, ఇంకా మెరుగైన సంక్షేమం ఇస్తానని మీకు హామీ ఇచ్చాను. అందుకే ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ చేశామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క అభివృద్ధి చేస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. పెంచిన ఆదాయం మళ్ళీ సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెడతా అన్నాం. ఈ రెండు సాధ్యం కావాలంటే ఇంకో పక్క సుపరిపాలన. ఈరోజు ఇక్కడ చెట్టు కింద కూర్చున్నారు రైతులు, సెల్ ఫోన్ చేతుల్లో పెట్టుకున్నారు. ఇప్పుడంతా డీబీటీ అకౌంట్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడే మీరు ఎవరికి పంపించాలంటే అక్కడికి పంపించే ట్రాన్స్ఫర్ మీరు చేసే అవకాశం కూడా ఈ చెట్టు కిందనే వచ్చింది. అది సుపరిపాలన అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మనం అందరం కూడా ఇంకొక పక్క ఆలోచించాల్సింది, బోలెడన్ని సమస్యలున్నాయి. సమస్యలు ఉన్నాయని మనం అనుకుంటే సమస్యలు మనలు మింగేస్తాయి. సమస్యల్ని మనం పరిష్కారం చేయగలుగుతామనే ధైర్యం వస్తే ఆ సమస్య మన పరిష్కారం చేసే శక్తి వస్తుంది. నేను అందుకే ఒక విషయం మీ అందరికీ 5 ప్రిన్సిపల్స్ మీరు చూస్తే, ఒకటి నీటి భద్రత, దాని గురించి నేను చెప్తాను. రెండోది డిమాండ్ ఆధారిత పంటలు, మనుషులు, దాని గురించి కూడా నేను మాట్లాడతాను. మూడోది అగ్రిటెక్, అగ్రికల్చర్లో టెక్నాలజీ ఏమేమి వాడాలి, ఎన్ని సమస్యలకు పరిష్కార మార్గం వస్తుంది, అది ముఖ్యం. నాలుగోది ఏదైతే వ్యవసాయ ఆధార పరిశ్రమలు, మనం పండించిన పంట మన ఊర్లో అమ్మడమే కాదు, అదే ప్రధానమంత్రి గారు చెప్పింది, మనము పండించిన పంటలు ప్రపంచమే వేదికగా ప్రపంచం మొత్తం సరఫరా చేయగలిగిన రోజు వస్తే
అప్పుడే ఈ రైతాంగం బాగుపడతారు, నిలదొక్కుంటారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దానికోసం ఫుడ్ ప్రాసెసింగ్కి వెళ్ళాలి. ఇంకో పక్క ఈ 4 విధానాల్లో కూడా ఓసారి ఇబ్బంది వస్తే ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఆ కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాం. ఇంకా ఆదుకోవాలి, రెగ్యులేట్ చేయాలి, ఆధునికమైన నాలెడ్జ్ మీకు అందుబాటులో పెట్టాలి. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను ఏదైతే నీటి భద్రత గురించి మాట్లాడాను, నాగరిక ప్రపంచం మొత్తం ఎక్కడైతే బాగా అభివృద్ధి అయిందంటే ఎక్కడ నీళ్లుంటే అక్కడే అయింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.